మీరు ఉదయాన్నే ఒక 10 నిమిషాల పాటు ఈ ఆసనం కానీ చేశారంటే మీకు చక్కటి డైజెస్టివ్ సిస్టమ్ చక్కగా పనిచేస్తుంది. అలాగే మీ బ్యాక్ పెయిన్స్ ఏదైనా ఉంటే పూర్తిగా తొలగిపోతాయి. మీ యూరినరీ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే తొలగిపోతాయి. అలాగే ఈ షోల్డర్స్ బాగా ఫ్రీగా తయారవుతాయి. ఆర్మ్స్కు బాగా శక్తి బలంగా కండరాలు ఏర్పడతాయి. ఈ యొక్క చేతి వేళ్ళు ఇవన్నీ కూడా చక్కగా యాక్టివ్గా తయారవుతాయి. టోటల్ బ్యాక్ సైడ్ నర్వస్ సిస్టమ్, నడుము నొప్పులు ఇవన్నీ కూడా పోతాయి. వర్టిబ్రల్ కాలం చాలా యాక్టివ్గా తయారవుతుంది. దానివలన బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వెన్నపూసలో ఉన్నటువంటి నాడులన్నీ కూడా చక్కగా పనిచేయడం మొదలు పెడుతుంది. దీన్నే మార్జాలాసనం, పిల్లి ఆసనం. పిల్లి ఉదయాన్నే లేస్తానే మీరు కానీ గమనించినారంటే అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటుందన్నమాట పిల్లి. దీనికి మీరు చేయవలసిన పని ఏంటి? ఈ యొక్క 2 చేతులను ఇలా కింద పెట్టాలా, 2 మోకాళ్ళను దోగాడేటట్టుగా ఇలా పెట్టుకొని మనం ఈ యొక్క వీపు భాగాన్ని శ్వాసను వదిలేస్తూ పైకి కిందికి ఆడించాల. ఇట్లా వీపు కిందికి ఆడించాల. ఫస్ట్ స్టెప్ అది. రెండవ స్టెప్పు ఈ టైల్, పిల్లి తోకని ఇలా ఇలా ఆడిస్తుంది. సో ఆ విధంగా బాగా లెఫ్ట్ అండ్ రైట్ బాగా ఆడించాలి. వెరీ గుడ్. సో అలాగే ఒక చేతిని ఈ విధంగా గీరుకుంటూ ఉంటుంది పిల్లి. అట్లా వెరీ గుడ్. సో ఇవన్నీ కూడా మార్జాలాసనం అని అంటారు. దీన్ని చేసేదానివల్ల ఈ పైన చెప్పినటువంటి బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. సో డూ ఇట్ రెగ్యులర్లీ అండ్ గెట్ ఇట్ ద బెనిఫిట్, ద నర్వస్ సిస్టమ్, ద బ్యాక్ పెయిన్స్, ఇమీడియట్ రిలీఫ్. జై గురుదేవ్. థ్యాంక్ యూ వెరీ మచ్.